ఇండియాలో ఉన్నాం, పాకిస్తాన్లో ఉన్నాం, పాకిస్తాన్లో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం. భారత్ మాతకి అసిస్టెంట్ ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు. భారత్ మాతకి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పల్లె దవాఖానాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రతి 5 గ్రామాలకు 6 గ్రామాలకు ఒక పల్లె దవాఖానాను ఏర్పాటు చేసి ఈ హాస్పిటళ్లలో ఈ పల్లె దవాఖానాలలో ఆశా వర్కర్లు 2 ఏఎన్ఎంలు అదేవిధంగా 2 డాక్టర్లని మరి ఇక్కడ నియామకం చేసి వారి ద్వారా ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరికి ఎలాంటి అనారోగ్యం జరిగినా ఎంబడే ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ లాగా ఉండి ఇక్కడ వాళ్ళకి మందులు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అవసరం ఉందంటే పైన పెద్ద హాస్పిటల్కి ఇక్కడ నుంచి రికమెండ్ చేసి పంపడము వారికి ఇమ్మీడియట్గా ఆ గ్రామాల్లో జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా సర్ది వచ్చినా లేదా ఇంకా గర్భిణీ స్త్రీలు ఉన్నప్పటికీ ఎలాంటి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ లాగా ఈ పల్లె దవాఖానాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఏఎన్ఎంలు కానీ వాళ్ళకి ఇంబడే ఇక్కడ వైద్యం చేయగలిగితే వైద్యం చేస్తారు లేదా ఇంకా మెరుగైన వైద్యం అవసరం ఉంది ఇక్కడ లేని సౌకర్యాలు మరి ఇంకా పెద్ద హాస్పిటల్కి పంపాలి లేదా జిల్లా ఆసుపత్రి లేకుంటే ఇంకే ఆ పైన వేరే ఆసుపత్రులకు అనేటటువంటి విషయాలను వాళ్ళకు గైడ్ చేస్తూ ఈ పల్లె దవాఖానాల్లో పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈరోజు మన నారాయణపేట జిల్లాలోనే 259 గ్రామ పంచాయతీలు ఉంటే 59 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసినారు నరేంద్ర మోదీ గారు. 59 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇంకా వైద్యానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా ఇచ్చేటటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో మరి ఉన్నటువంటి పేద ప్రజలకు వెంబడే ఇమ్మీడియట్ అయినటువంటి వైద్య సౌకర్యాన్ని అందజేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మనం రెండు పల్లె దవాఖానాలు ఇక్కడ మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ఒకటి రెన్నివట్ల, ఇంకొకటి జాదవాపూర్. జాజరావుపల్లిలో రెండింటిని కూడా ప్రారంభం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా ప్రారంభం కానటువంటి
పల్లె దవాఖానాలు కానీ ఇంకా స్టార్ట్ కానటువంటి వాటికి కూడా ఇంతవరకు ఇంకా ఎలాంటి పనులు కూడా ప్రారంభం కానటువంటివి కూడా వెంబడే వాటిని కూడా ఏవేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఏవి నిర్మాణ దశలో ఉన్నాయి, ఏమి నిర్మాణం కాకుండా ప్రారంభ దశలో ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా చూసి వెంబడే ఈ పల్లె దవాఖానాలు ప్రజలకందరికీ అందుబాటులోకి వచ్చేటటువంటి విధంగా నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి. అంటే వారికి ఈ హాస్పిటల్ ద్వారా గర్భిణీ స్త్రీలకు కూడా వైటమిన్స్ లోపం ఉంటే, అంటే వాళ్ళకి ఏ విటమిన్ లోపం ఉన్నా గర్భిణీ స్త్రీలకు వారి ఆరోగ్యమే కాకుండా పుట్టబోయేటటువంటి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్రాల ద్వారా మరి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. వారికి అంటే రక్త సంబంధితమైనటువంటి పరీక్షలు చేయించి రక్త పరీక్షలు చేయించి వారికి ఏ విటమిన్ లోపాలు ఉన్నాయి ఆ విటమిన్లను ఈ హాస్పిటల్ ద్వారా వాళ్ళకి అందజేస్తూ, లేదా ఇంకేమైనా మెరుగైన వైద్యం అవసరం ఉంటే వారికి సజెస్ట్ చేస్తూ, మరి ఈ ఆసుపత్రుల ద్వారా వైటమిన్స్ని ఎవరెవరికి బి విటమిన్ లోపం ఉందా, లేదా కాల్షియం లోపం ఉందా, లేదా ఇంకా రక్తహీనత ఉందా, ఇటువంటి వాటి అన్నిటి కూడా ఐరన్ లోపం ఉందా, ఇటువంటి వాటిని అన్నింటి కూడా పరీక్షింపజేసి వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఈ యొక్క పల్లె దవాఖానాల ద్వారా పేదవాళ్ళకు అందించబడతా ఉన్నాయి. మరి ఈ యొక్క పల్లె దవాఖానాల్లో మరి ఆశా వర్కర్లు ఆ పల్లె దవాఖాన కింద ఉన్నటువంటి జనాభాని బట్టి ఒక్కొక్క 1000 మందికి ఒక ఆశా వర్కర్ పనిచేస్తుంది. ప్రతి 1000 మందికి కూడా ఒక ఆశా వర్కరు వారి యొక్క ఆరోగ్యాన్ని విషయంలో ఎప్పటికప్పుడు వాకప్ చేసుకుంటూ వాళ్ళకి ఏం ఆరోగ్య లోపం ఉంది, ఏమైనా ఇబ్బంది ఉందా, అక్కడ వాళ్ళకి ఏమైనా పోషకాహారాలు తక్కువ ఉన్నాయా, వారికి సంబంధించి ఎలాంటి వైద్యం అందించాలి, ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ సెంటర్లో చేర్పించాలి, ఇవన్నిట్లో కూడా వారు ఎప్పటికప్పుడు మరి ఆ ప్రజల్లో గ్రామ ప్రజల మధ్యలో ఉంటూ మరి ఆశా వర్కర్లు సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏఎన్ఎంలు 2 ఉన్నారు. ఇమ్మీడియట్గా ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడికి వచ్చినా వారికి ఎంబడే 108కి ఫోన్ చేసి వాళ్ళకి పంపించి వాళ్ళని ఇంకో పిహెచ్సికా లేదా పెద్ద హాస్పిటల్గా పంపించేటటువంటి విధంగా వారికి ఇక్కడ ఉండి మరి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి పల్లె దవాఖానాలను ప్రజలందరూ కూడా పూర్తిగా ఉపయోగించుకొని ఈ వైద్య సేవలు అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా వచ్చినటువంటి పేదవారికి పూర్తి మీ యొక్క సమయాన్ని ఇచ్చి ఈ యొక్క పల్లె దవాఖానాల యొక్క ఏ ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు అయితే ఈ పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిండ్రో పేద ప్రజలకు ఫ్రీగా ఉచిత వైద్యాన్ని ఈ దవాఖానాల ద్వారా అందజేయాలి. ఇమ్మీడియట్గా వాళ్ళకు ఇక్కడ ఒక హెల్త్ సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ఇంకా పై డాక్టర్ల దగ్గర పోవాలన్నా ఇంకా మెరుగైన వైద్యం పొందాలన్న వారికి సూచనలు ఇచ్చేటటువంటి విధంగా ఏదైతే ఏర్పాటు చేసిండో ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా పూర్తిగా ప్రజలతో మరి మంచి సంబంధాలు పెట్టుకొని ఓపిక సహనంతో వారికి అంతా కూడా ఈ యొక్క వైద్య సేవలు అందించాలని చెప్పి ఉన్నటువంటి అందరూ కూడా నేను కోరుకుంటూ మరి ఈరోజు ఈ ఆసుపత్రిని ఓపెన్ చేసేందుకు ఈ గ్రామ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.